అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య మనం మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేసుకొని చాలా రోజులు అయిపోతుంది. రోజులేంటి మంత్సే అవుతుంది. సో ఇవాళ నేను అయితే మీకు బీట్రూట్ ఫ్రై చూపించబోతున్నాను. అంటే బీట్రూట్ వేపుడు అందరూ రకరకాలుగా యూజ్ చేస్తారు. అంటే పల్లీల పొడి, పప్పుల పొడి ఇలా వేసి. సో అలా కాకుండా నేనైతే చాలా సింపుల్ మెథడ్ చూపించబోతున్నాను. దానికోసం మనం ముందుగా బీట్రూట్కి తొక్క తీసుకొని పెట్టుకొని ఒక ఉల్లిపాయని 2 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని పచ్చిమిర్చిని చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న అంటే తొక్క తీసి పెట్టుకున్న బీట్రూట్ని ఇలా తురుముకోవాలి. మరి లావుగా తురుముకోకండి. లావుగా తురుముకుంటే పీసెస్కి తురుముకి తేడా తెలియదు అనమాట. సో ఇలా నీట్గా తురుముకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు, కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు. సో ఆయిల్ని అవాయిడ్ చేయాలి కదా అని మరీ తక్కువ వేసుకుంటే బీట్రూట్ అయితే ఫ్రై అవ్వదు. మనం ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయం కాబట్టి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు, కట్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తొక్క తీసి తురిమి పెట్టుకున్న ఈ బీట్రూట్ని ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. సో తొక్క తీసి అని పదే ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఎవరైనా కాన్సన్ట్రేటెడ్గా స్టార్టింగ్ నుంచి చూడకపోతే మధ్యలో అయినా తెలుసుకుంటారని. ఎవరైనా తొక్క తీసే యూజ్ చేసుకుంటారు. సో ఇంకా మనం ఇందులో సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేయడం వల్ల కొంచెం మంచిగా మగ్గుతుంది, మొత్తం ఫ్రైకి సాల్ట్ బాగా పడుతుంది. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు బీట్రూట్ ఫ్రై అయిపోయింది అని తెలియడానికి మనం వేసినప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉండి ఇప్పుడు క్వాంటిటీ సగానికి సగం తగ్గిపోయినప్పుడు ఫ్రై అయిపోయిందని అర్థం. ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్